ఈ దినాల్లో నీకు దీనత్వం లేదు అంటే అర్థం ఏంటి తెలుసారా? సిలువకు నీకు సంబంధం లేదు. సిలువతో సంబంధము లేని వారు దీనత్వము కలిగి బ్రతకలేరు. చూసారా? మన భక్తిలో, మన విశ్వాస జీవితంలో, మన క్రైస్తవ నడకలో సిలువ కేంద్రముగా ఉండాల. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ బి సెంటర్డ్ ఇన్ అవర్ రిలీజన్. ఆ సిలువని అనుభవం నీకున్నప్పుడు నువ్వు ఎగిరెగిరి పడవు. ద్వేషం ఉండదు, నీలో పగ ఉండదు, గర్వం ఉండదు. పాపమును చూసి నువ్వు పారిపోతావు. ఎందుకో తెలుసారా? అయ్యో, ఇలాంటి పాపిష్టి కార్యములు చేయడం బట్టే కదా నా ప్రభువు ఆ ఘోరమైన సిలువను భరించాడని అర్థమై ఏం చేసావా? పాపము నుండి నువ్వు